18 వేదాలను పరిరక్షించడం ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే కాక రానున్న తరానికి వాటి ప్రయోజనాలను అందించవచ్చునని ఉడిపి సిరూర్ మఠాధిపతులు శ్రీ వేదవర్ధన తీర్థ స్వామీజీ అన్నారు. కాకినాడ గుడారిగుంటలో వేంచేసి ఉన్న శ్రీ సత్యదేవ మందిరానికి విచ్చేసిన స్వామీజీకి ఆలయ మర్యాదలతో మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రమా సహిత సత్యనారాయణ స్వామి, దాసాంజనేయ మరియు ఉమా సాంబశివ స్వామి మూర్తులకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులిచ్చారు. సిరూర్ మఠ సంస్థాన విఠల దేవతా విగ్రహాలను మందిరంలో ఉంచారు. అనంతరం వాటికి కూడా పూజా కార్యక్రమాన్ని స్వామీజీ చేశారు. డాక్టర్ పరశురాం తొంగమణి, మధ్వేష్ మౌనిక దంపతులు స్వామీజీకి పాదపూజ కార్యక్రమం చేశారు. వీరికి నారికేల ఫలాన్ని మరియు మంత్ర అక్షింతలను స్వామీజీ అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ 2026 నుండి 28వ సంవత్సరం వరకు తాము తొలి పర్యాయ కార్యక్రమాన్ని ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ సన్నిధానం నందు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంత భక్తులందరూ ఈ విశేష వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందాల్సిందిగా స్వామీజీ కోరుతూ దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను భక్తులకు అందజేశారు. పర్యాయ కార్యక్రమంలో 4 వేదాల పరిరక్షణ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నామని, ఇందులో భక్తులందరూ పాల్గొని విజయవంతానికి సహకారం అందించాల్సిందిగా సూచించారు. ప్రతిరోజు 20 మంది వేద పండితులచే 4 వేదాల సమగ్ర పారాయణం మరియు ప్రవచన కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని స్వామీజీ అన్నారు. వేద అఖిలం ధర్మమూలం అనే నినాదంతో వేద పరిరక్షణకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వేద మంత్రాలు ఉచ్చరించడం మరియు వాటిని శ్రవణం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందగలమని స్వామీజీ అన్నారు. అనంతరం విశ్రాంతి అధ్యాపకులు పన్యాల నరసింహరావు, సత్యదేవ మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురాం, మధ్వ పురోహితులు మధ్వేష్ మాట్లాడుతూ శ్రీ సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి, దాసాంజనేయ స్వామి మరియు ఉమా సాంబశివ స్వామి వార్ల విశేషాలను వివరించారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం యాతగిరి మధ్వ పంచాంగం పేరిట పంచాంగాన్ని ప్రచురిస్తూ అందులో వివిధ పీఠాధిపతులకు చెందిన అనేక విషయాలను తెలిపామని చెప్పారు. సిరూర్ మఠాధిపతులు శ్రీ వేదవర్ధన తీర్థ స్వామీజీ పర్యాయ విశేషాలను కూడా ముద్రించడం జరిగిందని వివరించారు. కాకినాడ సమీపాన చొల్లంగి ఆంజనేయ స్వామి దివ్య క్షేత్రం ఉందని, మధ్వ సాంప్రదాయంలోనే పూజాది కార్యక్రమాలు జరుగుతోందని అన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మధ్వ గురువుల మృతిక బృందావనాలు విశేషంగా ఉన్నాయని, వాటికి కూడా మధ్వ సభ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజాది ఆరాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని వివరించారు. మధ్వాచార్యుల విగ్రహము, వ్యాసరాజ, టీకాచార్య, రఘోత్తమ, రాఘవేంద్ర, సత్యప్రమో బృందావనాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మఠ దివాన్ సరళాయూర్ రామ్మూర్తి భట్, శ్రీ రాఘవేంద్ర బృందావన సేవా సమితి ట్రస్ట్ కోశాధికారి వై వెంకటేష్, ప్రేమ్ కుమార్, ధృవి, మనోజ్ఞ, మనోహర్, తొంగమణి, మౌనిక, విశ్రాంతి ఎంఆర్ఓ కాలూరి నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కామ్రేడ్ ప్రసాద్, కామ్రేడ్ వసంత అమరులై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైతు కూలీ సంఘం భూములలో ఏర్పాటు చేసిన స్తూపాన్ని కామ్రేడ్ ఆనంద్ ఆవిష్కరించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ అమరులైన కామ్రేడ్ ప్రసాద్ వసంత పోరాటాలను గుర్తు చేశారు. కామ్రేడ్ ప్రసాద్, కామ్రేడ్ వసంత ఒక లక్ష్యం కోసం పనిచేసి విప్లవాధ్యమే జీవితం అనుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. ఆయన నిర్మించిన ఉద్యమాల్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ బోలే ప్రభాకర్ రావు, కామ్రేడ్ జయకృష్ణ, కామ్రేడ్ సిల్లి రాంబాబు, కామ్రేడ్ వెలుగుల జయ, నైనపు చంద్రమ్మ, సరిసే సత్యనారాయణ, కుప్ప భూసయ్య, బద్దె వెంకట్రావు, సరగడ రమణ తదితరులు పాల్గొన్నారు. జనశక్తి పార్టీ గతంలో కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ ప్రసాద్ అన్న, కామ్రేడ్ వసంతక్కలతో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళతో స్నేహభావంతో ఉన్న వాళ్ళు అందరినీ పిలవటం జరిగింది. కామ్రేడ్ ప్రసాద్ అన్న వసంతక్క మరణించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న కాలంగా ఈ జగ్గంపేటలో అనేక వందల వేల ఎకరాల భూమిని పోరాటాలు చేసి సాధించడం జరిగింది. ఈ సెంటర్లో ఓ సహనంగా మనం ఏమి చేయలేకపోయాం అనేది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్తూప నిర్మాణం జరగాలి, ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి ఒక సింబాలిక్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నీలం మంగారావుకు సంబంధించిన భూమిలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు పూనుకుని కామ్రేడ్ ప్రసాద్ అన్న వసంతక్కలకి, అలాగే అనేక మంది అమరులు ఉన్నారు, పిట్టా సహదేవుడు గారు కావచ్చు, సైనవాసరత్నం గారు కావచ్చు, అప్పారి వెంకట్రావు గారు కావచ్చు, రాఘవులు గారు కావచ్చు, సందక సత్యనారాయణ గారు కావచ్చు, అలాగే రామచంద్రన్ గారు కావచ్చు, ఈ ఉద్యమంతో ముడిపడిన చాలామంది కామ్రేడ్స్ ఈ పోరాటంలో ఉన్నారు. వారికి కూడా విప్లవ వందనాలు అర్పిస్తూ ఈరోజు ఈ స్తూప ప్రారంభించాలనేది ఒక నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే మీరందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. మనం మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రసాద్ అన్నతో ఒక మంచి స్నేహభావం ఉన్న వాళ్ళందరితోటి కామ్రేడు కృష్ణ పేర్లు చదువుతారు. వాళ్ళకి ప్రసాద్ అన్న పటానికి దగ్గర పూలమాల వేయండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఎర్ర పువ్వు ఆ విగ్రహం కామ్రేడ్ ప్రసాద్ అన్న వసంతక్క మరణం తర్వాత ఇది ప్రజలు పెట్టిన శాపమో కోరా రాజ్యాన్ని అంతమో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ పార్టీ మనుగడనే కోల్పోయిన పరిస్థితి. ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు కామ్రేడ్ ప్రసాద్ అన్న విప్లవోద్యమంలో కొత్త వరవడిని నూతన ఉత్తేజంతో పనిచేసే క్యాడర్ని తయారు చేసి అనేక ఉద్యమాలు నెలకొల్పినవాడు కామ్రేడ్ ప్రసాద్ అన్న. ఎక్కడో మేళదుప్పలపల్లిలో, నల్గొండ జిల్లా మేళదుప్పలపల్లిలో పుట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ అవసరాల కోసం వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి ఆ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చి జగ్గంపేటని ఒక హెడ్ క్వార్టర్గా చేసుకుని ఇటు ఏలేశ్వరం నుంచి ఇటు కాకినాడ దాకా యూనియన్లు పెట్టి అనేక ఉద్యమాలు నడిపినవాడు కామ్రేడ్ ప్రసాద్ అన్న. ఒక గిరిజన మహిళ అయిన కామ్రేడ్ వసంతక్క వివాహం చేసుకుని ప్రసాద్ అన్న ఈ సమాజంలో స్త్రీల పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, స్త్రీల్ని ఎలా అణిచివేస్తున్నారో ఆ ఉద్యమాల్ని భుజాన్న మోస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర POW స్త్రీ విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎదిగింది కామ్రేడు వసంతక్క. వీళ్ళిద్దరూ విప్లవ ఉద్యమానికి అంకితంతో పనిచేస్తూ పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుని ఈ విప్లవ ఉద్యమానికి అంకితమైన జీవితం వాళ్ళది. చాలా ఆదర్శమైన జీవితాన్ని గడిపారు కామ్రేడ్. ఈరోజు ఇంకా ప్రసాద్ అన్న బతుకుంటే ఈ 20 సంవత్సరాల్లో మన ఉద్యమం ఇంకా చాలా ఉవ్వెత్తున ఉండేది. మనం అనేక వేల ఎకరాల మీద ఇంకా పోరాటం చేసేవాళ్ళు. జగ్గంపేట, ప్రతిపాడు ఈ ఏరియాల్ని రాజకీయంగా కూడా మనం కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి వెళ్ళేవాళ్ళు కామ్రేడ్ ప్రసాద్ అన్న. అయితే చంపగలిగాడు కానీ కోరా రాజన్న ఆయన ఆశయాల్ని చంపలేకపోయాడు. ఆయన ఆశయాల్ని చంపడం అంటే ఆయన ఆశయాలంటే మనమే. ఇక్కడ ఉప నిర్మాణంలో భాగస్వాములైన మీ అందరికీ పేరు పేరిన విప్లవ వందనాలు. వసంతక్క
ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశారో ఆ లక్ష్య సాధనలో చివరి శ్వాస వరకు కూడా పనిచేస్తామని, ఆ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతామని కోరుతూ, మోసపుచ్చి ప్రసాద్ అన్న నాయకత్వంలో అక్కడ ఉన్న కొడవలను సెంటర్ చేసుకుని, ఆ పోతులూరు ఆ ఏరియాలు సెంటర్ చేసుకుని అక్కడ పెద్ద భారీ ఉద్యమం నడిపావు. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీటింగ్ హాజరయ్యాడు. అలాంటి గొప్ప నాయకుడిని, రైతాంగ ఉద్యమాల్లో నడుస్తున్న నాయకుడిని కోల్పోయాం. ఏది ఏమైనా మరణించడం తప్పదు. మరణం అనేది ఎవరికైనా సాధ్యమే. కానీ కొన్ని రోజులు ఇంకా ఆయన బతుకుంటే ఈ ఉద్యమాలు ఇంకా తీవ్ర రూపం ఉండేదని కోరుతూ, కాకినాడ రూరల్ నడుకుదురు జనావళి వృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద సిటీ క్లబ్ ఆధ్వర్యంలో గీసాల నాగార్జున తల్లి, గీసాల వరలక్ష్మి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు భోజనాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలైవనం శ్రీనివాసరావు, సత్యవేణి, జానకీదేవి, గీసాల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తీసుకో.